బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలుపై టీఆర్ఎస్ బీజేపీలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే టీఆర్ఎస్ హైడ్రామాకు తెరలేపిందని బీజేపీ అంటుంటే బీజేపీనే ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తూ రెడీ హ్యాండెడ్గా పట్టుబడి ఇప్పుడు బుకాయిస్తుందని అంటున్నారు. మరోవైపు బీజేపీ కీలక నేత తమతో ఫోన్లో మాట్లాడిన ఆడియో టేప్ ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇదే విషయంపై సైబరాబాద్ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నట్లు సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన మరింత తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలుపై టీఆర్ఎస్ బీజేపీలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే టీఆర్ఎస్ హైడ్రామాకు తెరలేపిందని బీజేపీ అంటుంటే బీజేపీనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రెడీ హ్యాండెడ్గా పట్టుబడి ఇప్పుడు బుకాయిస్తుందని అంటున్నారు. మరోవైపు బీజేపీ కీలక నేత తమతో ఫోన్లో మాట్లాడిన ఆడియో టేప్ ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇదే విషయంపై సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నట్లు సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ మరింత సమాచారం అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. నిన్న రాత్రి జరిగినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అందరికీ తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అంటూ కూడా బయటికి వచ్చినటువంటి వార్తలన్నిటికీ కూడా ఒక సమాధానం రావాలి అంటే స్టీఫెన్ రవీంద్ర పెట్టాల్సినటువంటి ఒక ప్రెస్ మీట్ తోనే అన్ని బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాదాపుగా కూడా 400 కోట్ల ఒప్పందం, ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల ఒప్పందం కూడా జరిగింది అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి.
అయితే బీజేపీ కుట్రపూరితంగానే ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా టీఆర్ఎస్ విమర్శలు కురిపిస్తుంది. ఇదంతా కూడా టీఆర్ఎస్ బయట పెట్టడం కోసమే ఎమ్మెల్యేలను పంపించాము అంటూ కూడా చెప్తున్న పరిస్థితులను మనం క్లియర్ గా చూస్తున్నాం. అయితే దాదాపు నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత అక్కడ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కూడా నేరుగా ప్రగతి భవన్ వెళ్లిన నేపథ్యంలో ప్రగతి భవన్ లో రాత్రి 1 గంట వరకు కూడా సీఎం కేసీఆర్ తో సమావేశాలు జరిగినట్టుగా తెలుస్తుంది. సీఎం కేసీఆర్ సమావేశాల అనంతరం కూడా నలుగురు ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గువ్వల బాలరాజుతో పాటు రేగ కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఈ నలుగురు కూడా అక్కడే ఉండి సీఎం కేసీఆర్ కు జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మొత్తం ఈ రోజు మనం చూసుకుంటే ఈ అంశాలపైనే నడుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రగతి భవన్ లో రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏముంది, దాంతో పాటుగా కీలక నేతలు ఫోన్ కాల్ మాట్లాడారంటూ కూడా ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర అంటూ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమక్షంలో జరిగినటువంటి ఒక ఆడియో కాన్ఫరెన్స్ ను పోలీసులు కూడా వీడియోగ్రఫీగా చిత్రీకరించాము అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెడతాము అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా మనం చూస్తే ముగ్గురు బీజేపీకి సంబంధించిన వ్యక్తులుగా చెప్తున్నారు. అందులో ఇద్దరు స్వామీజీలతో పాటుగా ఒక హోటల్ కి సంబంధించినటువంటి నందకుమార్ అనేటువంటి వ్యక్తి అంబర్పేటలో ఉంటాడు. ఈయనతో పాటుగా రామచందర్ భరత్ అనేటువంటి వ్యక్తి పీఠాధిపతిగా ఉన్నారు. వెంకటనాథ సింహాజీ అనేటువంటి వ్యక్తి కూడా ఒక అతను పీఠాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి తిరుపతి దేవస్థానంలో కూడా అంటే కొన్ని వ్యవహారాల్లో పనిచేస్తారంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే సింహాజీకి సంబంధించి ప్రాపర్ కడప జిల్లాగా చెప్తున్నారు. స్వగ్రామం వచ్చేసి ఒక పల్లె అంటే అయ్యవారి పల్లె అనేటువంటి ఒక గ్రామం అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈయనకు ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి అసలు సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, వీరికి ఎక్కడి నుంచి కనెక్షన్స్ కలిసాయి అన్న యాంగిల్ కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే పైలట్ రోహిత్ రెడ్డి ముందుగా ఫామ్ హౌస్ కి వెళ్ళినట్టుగా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రోహిత్ రెడ్డి సాయంత్రం 6 గంటల సమయంలో ఫామ్ హౌస్ కి వెళ్ళి ఆ తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యేను అక్కడికి పిలిపించినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల ఆఫర్ ను కూడా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా కొన్ని కాంట్రాక్టింగ్ కూడా ప్రకటించినట్టుగా మాత్రం వాళ్ళు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ ముగ్గురు నిందితులను మాత్రం ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా శంషాబాద్ కమిషనర్ పరిధిలో ఉంచినట్టుగా తెలుస్తుంది. అయితే వీరందరితో పాటుగా మధ్యాహ్నం సమయంలో ప్రెస్ మీట్ ఒకటి పెడతామంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే డబ్బు దొరికింది, 15 కోట్ల డబ్బు దొరికింది అంటూ కూడా పేర్కొన్న పరిస్థితిలో ఆ డబ్బుకు సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి లేదా వెహికల్స్ లో ఉన్నటువంటి బ్యాగులకు సంబంధించి వాటిని ఓపెన్ చేసి చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు అని చెప్పుకోవాలి. అసలు ఇందులో ఏముంది ఏం లేదు అనేది మాత్రం ఇంకా బయటికి రావాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే 10 ఏళ్ల క్రితమే స్వగ్రామం వదిలిపెట్టినటువంటి సింహజియార్ అనేటువంటి స్వామీజీకి సంబంధించి అశోక్ స్వామీజీ అని చెప్తున్నారు. సొంత పేరు అశోక్ స్వామీజీ అని చెప్తున్నారు. అయితే అశోక్ స్వామి అనేటువంటి వ్యక్తికి సంబంధించి 15 సంవత్సరాల క్రితమే 10 సంవత్సరాల క్రితమే గ్రామాన్ని వదిలిపెట్టిపోయి తిరుమలలో సెట్ అయినటువంటి వ్యక్తికి హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తికి సత్సంబంధాలు ఏస్తున్నాయి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేను కీలకంగా కూడా ఫోకస్ చేయడం ఎందుకు, ఇదంతా కూడా కేవలం బీజేపీ ఏదైతే మునుగోడు ఎపిసోడ్ లో మునుగోడులో గెలిచేందుకే ఒక ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా చెప్తున్న పరిస్థితుల్లో మనం క్లియర్ గా చూస్తున్నాము. మునుగోడు ఎపిసోడ్ లో క్లియర్ గా కూడా ఏదైతే టీఆర్ఎస్ ఓడిపోవడం వల్లనే ప్రభావాలు ఈ విధంగా చేస్తుంది అంటూ కూడా బీజేపీ పేర్కొంటుంది. అదేవిధంగా బీజేపీ ఎక్కడ సీట్ ను కోల్పోతుందో బీజేపీ సీట్ కోల్పోతుంది కనుకనే కావాలనే టీఆర్ఎస్ వాళ్ళు అంటే టీఆర్ఎస్ ని ఇలా ప్రభావం పెట్టేందుకు చేస్తున్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేను పిలిపించేందుకు చేస్తున్నారు అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే క్లియర్ గా కూడా ఇది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మారిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నిన్న రాత్రి దొరికినటువంటి ఎమ్మెల్యేల ఈ విషయాలు కావచ్చు, ఈ ఆరోపణలన్నిటి కూడా ఒక క్లియర్ కట్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఎవరైతే సిపిఎన్ రవీంద్ర పెట్టాల్సినటువంటి ప్రతి పెడితే తప్ప సరైనటువంటి వివరాలు అయితే బయటకు వచ్చేటువంటి ఆప్షన్ అయితే లేదు. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏదైతే ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయంటున్నారో అవన్నిటిని బయట పెట్టండి, ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురికి కానివ్వండి లేదా మా బీజేపీ నేతలకు ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయో అవన్నీ కూడా బయట పెట్టండి. దాంతో పాటుగా నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్ అన్నింటినీ కూడా బయట పెట్టండి. వాటికి సంబంధించినటువంటి పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత నిజాలు ఏంటి అనేది బయటకు వస్తాయంటూ కూడా బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా డీకే అరుణ చూస్తే డీకే అరుణ మాత్రము తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కేవలం
టీఆర్ఎస్ ఓడిపోతుంది అన్నటువంటి ఆలోచనతోనే ఈ విధమైనటువంటి కుట్రపూరిత ఆలోచనలు చేస్తున్నాయి. వారు ఎవరో కూడా మాకు తెలియదు, అలాంటి వ్యక్తులతో మాకు సత్సంబంధాలు కలుపుతున్నారంటూ కూడా ఆడికి అరుణామండి పడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. అదే విధంగా ఇటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మాత్రం ఎంతో మంది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను కలవడానికి వస్తూ ఉంటారు. నాతో దిగినటువంటి ఫోటోలను బయట పెట్టినంత మాత్రాన నాకు వాళ్ళకి సత్సంబంధాలు ఏ విధంగా ఉంటాయి? ఎంతో మంది నన్ను కలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వారికి నాకు ఎటువంటి సంబంధాలు లేవు. వీటన్నిటినీ కూడా కావాలనే టీఆర్ఎస్ బయట పెడుతుంది, కావాలనే టీఆర్ఎస్ తప్పించుకోవడం కోసం ఒక కుట్రపూరిత ఆలోచనతో చేస్తుంది అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరోవైపు టీఆర్ఎస్ వర్షం చూసినప్పటికీ ఇప్పటికే గువ్వల బాలరాజు కావచ్చు, అదేవిధంగా కాంతారావు కావచ్చు, హర్షవర్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డికి సంబంధించిన విధంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మండిపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మా ఎమ్మెల్యేలు నిజమైన హీరోలు అంటూ కూడా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే కాంతారావు సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా ఒక ఆడియో వీడియోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఫేస్బుక్ లో ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా చూసినప్పటికీ టీఆర్ఎస్ కావాలనే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కావాలని చేసిందా లేదా ఒక యాక్షన్ ప్లాన్ బీజేపీకి ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ బయట పెట్టడానికే టీఆర్ఎస్ చేసిందా అనేది అంతా కూడా బయటికి రావాలంటే జితేన్ రవీంద్ర ప్రెస్ మీట్ అనంతరం కూడా పలు విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. ఇక్కడ అజీజ్ నగర్ అంటే మోయినాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్లో మనకి ఇక్కడ కొందరు సమావేశం అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందులోని ప్రధానంగా మనము ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఈ సమాచారము టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని చెప్పి డబ్బు, కాంట్రాక్ట్స్ మరియు ఇతర పదవులు ఇస్తానని వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇన్ఫర్మేషన్